ఆ పల్లె చిన్నదైనప్పటికీ ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండేది. తెల్లవారుజామున పడాల వంటి పొగలు కమ్ముకునే పొలాలు, ఇండ్లు, గుడిసెలు మధ్య గ్రామ పంచాయతీ ఆఫీసు, ఆ పక్కనే సహకార బ్యాంకు, పశు వైద్యశాల, పొలాల గట్లు, అక్కడక్కడ తాటి చెట్లు, మట్టిలో గుబాలించే పంటలు. ఆ ఊరంతా నిండుకుండలా ఉండేది. పెద్ద మనుషుల ముచ్చట్లు, రాజస్థాన్లోని హోటల్ కాడ గంభీరమైన ముచ్చట్ల సందడి, కోలాటం, డప్పులు, ఆటలు, పాటలు ఇవన్నీ నేడు ముంపులో కొట్టుకుపోయాయి, జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. వర్షం కాదు, ఆనకట్ట కాదు, అభివృద్ధి పేరుతో వచ్చిన నీరు ఆ గ్రామంను ముంచేసింది, మింగేసింది. గతమే గుర్తుగా మిగిలిపోయింది. ఆ గ్రామస్తుల కళ్ళల్లో నిశ్శబ్ద ఆత్మవేదన గుండెను పిండి చేస్తుంది. మన బడి ఎక్కడుంది? మన గుడి ఎక్కడుంది? ఆ బావి ఏది? ఆడుకున్న జాగ ఎక్కడా? అంతా ఖాళీ. ఒక ఊరు అంటే భవనాలు కాదు, అది మనుషుల జీవితం, భావాలు, సంస్కృతి అనేకం. నేడు ఆ గ్రామం మానేరు గర్భంలో కలిసిపోయింది. ఓడిపోయింది కాదు, మన హృదయాల్లో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ఆ ఊరు కన్నీటి జాడల్లో జీవిస్తుంది. చరిత్ర పుటలకు అందని ఓ పల్లెగాథ మామూలుగా మిగిలిపోయింది. చిన్న ఊరు రుద్రవరం ఆత్మకథ. మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో ఒక గ్రామమైన రుద్రవరం గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం గ్రామం. ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండే ఈ ఊరు ముంపు గ్రామాల్లో నీట మునిగింది. సిరిసిల్ల నుండి కరీంనగర్ వెళ్లే దారిలో సంకెపల్లి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ పాత రుద్రవరం అనేది ఉంటుంది. ఈ భవనం ఒకప్పుడు ప్రాథమికోన్నత పాఠశాల, నేడు మానేరు జలపాతంలో మునిగిపోయింది. నిర్మానుష్య ప్రాంతంగా ఒక ఎడారిలా తలపిస్తుంది ఈ తోవ. ఎన్నో అందమైన భవనాలను చూస్తుంటే బాధ కలిగించక మానదు. ఈ శిథిలాలను చూస్తుంటే మనసంతా కృంగిపోయి మరుభూమిలా మారిన ఈ దృశ్యాలు, ఏదో చెప్పాలని అనుకుంటున్న ఈ గోడలు, ఏమి చేయలేని స్థితిలో ఈ రాళ్ల కుప్పలు, నిరాశతో పడిపోయిన చెట్లు. మనమిప్పుడు గ్రామ నడిబొడ్డునకి వచ్చేసాం. ఇది రుద్రవర గ్రామంలోని బస్టాప్కి అయితే మనం ఇప్పుడు వచ్చినాం. ఈ వీడియో తీయడానికి సహకరించిన బండారి సురేష్కు మరియు వెలిశాలంచి గంగన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదిగో ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ మనం చూసి దీని గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇది రుద్రవరం పాత ఊరు, నీటిలో మునిగిపోయింది ముంపు గ్రామంలో. ఇక్కడ ఉండేటి మన ఆంధ్ర బ్యాంకు అండ్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్న మన ఈ గద్దెలు మన గాంధీ తాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతి బాపులే. ఇది అంబేద్కర్. ఇది అంబేద్కర్ గద్దె. అంబేద్కర్ గద్దె ఇది. విగ్రహం లేదు కదా మరి? విగ్రహం అక్కడ కొత్త విలేజ్కి తీసుకెళ్ళారు. ఈ విగ్రహాన్ని అక్కడికి తరలించారు. ఇది జెండా. ఇది మహాత్మా గాంధీ బాపులే. ఇది మహాత్మా గాంధీ గద్దె, జ్యోతి బాపులే. ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న గాంధీ తాతను పాత రుద్రారం నుంచి వెళ్ళి కొత్త విలేజ్ రుద్రారంకి తీసుకెళ్ళడం జరిగింది. ఇది వచ్చేసి జ్యోతి బాపులే. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా అక్కడికి తరలించడం జరిగింది, అక్కడ పెట్టడం నిర్మించడం జరిగింది. ఇది వచ్చేసి రుద్రవరం గ్రామ పంచాయతీ. ఇది గ్రామ పంచాయతీ. అప్పటి ఎక్స్ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు గారు ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది. అప్పటి ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ భవనం.
ఇక్కడ ఉంది రేగులపాటి పాపారావు 26/1/1985 రోజున శంకుస్థాపనం చేయడం జరిగింది. 26/1/85లో 85. దీని పక్క పంటి ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఉండేనా? ఇది ఆంధ్ర బ్యాంక్. ఇది అవతల భవనం అది పశు వైద్యశాల. పశు వైద్యశాల. అది పశు వైద్యశాల. ఇది గ్రామ పంచాయతీ. అది గ్రామ పంచాయతీ. ఇది ఆంధ్ర బ్యాంకు. ఇందులో ఉండే ఆంధ్ర బ్యాంకు మొత్తం నామరూపాలు లేకుండా పోయినాయి కదా. ఈడ కొన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ దాకా. ఇట్లా స్ట్రేట్కి వెళ్ళి మన ఈ రైట్ సైడ్ ఉందా, అది పోతే మన పాత అనుపురం రోడ్డుకు వెళ్తుంది. అది అట్లా వెళ్తే అప్పుడు ఇంకా స్ట్రేట్కి వెళ్తే అట్లా పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చింతలటానా శ్రీలంచా పోయే రోడ్ అది. చింతలటానా శ్రీలంచా ఇట్లా పోతుండే, వాగులోకి వెళ్ళి అటు పోతుండే. కానీ ఇక్కడ ఇలాకెళ్ళి అంత జారదు కదా. మనోడు అటు ఇటు పోతుండవు. ఇప్పుడు అక్కడ ఏం కూడా అది అక్కడ పెద్దమ్మ కూడా అక్కడ ఉన్నావు. పెద్ద మర్రి ఉండే అక్కడ ఉండే లమ్మగుడి. అదే 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 అక్కడ హనుమాన్ల గుడి కాదా? అదే అక్కడ ఉంది ఒక హనుమాన్ల గుడి. అక్కడ ఉన్నది మొత్తం అక్కడ ఉన్నది. అక్కడ కనబడేది పెద్దమ్మ గుడి. అది పెద్దమ్మ గుడి. అది మొత్తం ఇదంతా మునుగుతుంది. ఇదంతా మొత్తం ఇదంతా మునిగుడేనే. మీద నాచు నాచు ఉన్నది చూడు, మీద నాచు బ్రహ్మాండంగా వలలు తట్టుకొని ఇసుకపోయినాయి. ఇది పోషమ్మ కూడా. ఇది గింజలైతే భారీగా నీళ్ళు ఉంటాయి లోతుగా. రామణ రాలే, ఇలా బొమ్మరామణ రాలే, పోయిందా? ఒకటే పడుతుంది చేప, ఒకటే పడుతుంది. ఇది గంగానయ్యో చేప పట్టిండు పెద్దదే. చెర్ల రుద్రాన చెర్ల చేప పట్టిండు. దా ఇలా పోతాం చేసుకుంటే గంగన్న సురేష్ ఆర్టిస్టు, గంగోత్రి ఆర్ట్స్ మా శిష్యులే. ముగ్గురం అయితే ఇటు చూద్దామని వచ్చినాం, కానీ బ్రహ్మాండం. ఒకటి అనుకుంటే మళ్ళొకటి. ఇప్పుడైతే ఇక మాకు గిఫ్ట్లా వచ్చేసింది. ఇది ఈ రోజుకి చాలు. అందాజ ఇది వచ్చేసి 2 కిలోలు ఉంటుంది. 2 కిలోలు ఉంటుంది. ఇక వీడియో పక్కకెట్టి ఇది దాని సంగతి చూసుకుందాం. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.
మొత్తం 8 గంటలు ఏం కాదు